మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం. స్త్రీ ఎలా ఉండాలట? నోరు లెగవద్దు. అధికారం చలాయించాలని, పెత్తనం చలాయించాలని చూడకో. నీకు జీవం గల దేవుడు రాసిస్తున్నాడు ఇక్కడ. మౌనమే సుమా. నీ నాలుక మాట నీ భర్త అయి ఉండాలి, నీ భర్త మాట నీకు మౌనమై ఉండాలి. విశ్వాసం గురించి మాట్లాడుతున్నా, మరలా చెప్తున్నా. అవిశ్వాస భర్తగా నిజమే, దానికి నేను చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు మారరు, వీళ్ళు మారరు. ఆ రెండు కుటుంబాల గురించి, ఆ ద్వంద్వ జీవితాల గురించి నేను మాట్లాడట్లేదు. ఆ ద్వంద్వ జీవితాలు ఉంటే ఇంకెన్నాళ్ళున్నా వాళ్ళు బ్రంథమ నరకమే కనుక నేను చేయగలిగింది కూడా ఏం లేదు. అందుకని స్త్రీ ఎలా ఉండాలట? మౌనముగా ఉండవలసినదే. అంటే ఏంటి? కటాఫ్ అక్కడ ఇచ్చిస్తాడు అంతే. నోరు లెగసిందో చీల్చి పడేస్తాడు. భర్త అంటే శిరస్సు. నీకు భర్తకి శిరస్సు ఎవరు? క్రీస్తు. నువ్వు అవమానించేది ఎవరిని? నీ రంకెలేసేది ఎవరి మీద? నువ్వు హెచ్చించుకునేది ఎవరి మీద? క్రీస్తు మీదనా? సరి, నీ ఇంటికి అత్త వచ్చినా తల్లిలా చూడు, తండ్రి వచ్చినా తండ్రిలాగానే చూడు. పురుషుడైనా సరే, విశ్వాస సంబంధి వాడు, ఇంటికి మామ వచ్చినా తండ్రిలా చూడు. పక్కవాడినైనా సరే నీ కుమారుడి, నీ కుమార్తెగా చూడు. పనికి మాలిన బుద్ధులుంటే తొక్కి పడేస్తాడు. నీకేమైనా ఉంటే నీ ఇంటి దగ్గర. ఏది నీ ఇల్లు? అపవాది నిర్ణయించుకున్న, నియమించుకున్న ఆ కొంప దగ్గర గాని జీవము గల దేవుని దగ్గర మాత్రం కాదు సుమా. కనుక నీ అధికారం ఏమిస్తున్నాడు ఇక్కడ? మౌనం సుమా. విశ్వాసి, ఇలా చేద్దాం, ఇలా చేద్దామేమో, అంతవరకే. కాదు కూడదనే అధికారం నీకు లేదు. ఉందా? 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 లేదు సుమా. తర్వాత ఉపదేశించుటకైనను అది వాక్యమే గాని, కుటుంబ స్థితిగతులలో గాని పురుషులు నలిగిపోతున్నారు. తెలుసా ఈ సంగతి మీకు? ఎందుకో గమల వీళ్ళని గురించి ఒక మాట చెప్తున్నాడు ఈ వాక్యం, లూకాసు వార్త. ఇటువంటి వారు ఉంటారనే, ఇటువంటి బ్రతుకులు ఉంటాయనే క్రీస్తు చెప్తున్నటువంటి మాట. దీనికి కాదు అని చెప్పగలిగిన వారు ఎవరో చూడు.